ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ నాగుల చవితి అండి. నాగుల చవితి పుట్టకెళ్ళారా? మీరు అందరూ టెంపుల్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? పుట్లో పాలేసారా? గుడ్లు వేసారా? లేదా ఇలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నప్పుడైతే నాగుల చవితి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే మీకు తెలిస్తే మేము గాజువాకలో ఉంటాము. గాజువాకలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మా అందరూ ఉండేవాళ్ళం అనమాట. నానమ్మ, తాత, మరి పిన్నిలు, చిన్నాళ్ళు అందరూ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండేవాళ్ళం. సో నాగుల చవితి రోజు అన్ని ఫ్యామిలీలు కలిసి మేము పుట్ట దగ్గరికి వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. అక్కడ ఒక 1 అవర్ 2 అవర్ టైం స్పెండ్ చేసేవాళ్ళం పిల్లలు అందరం కలిసి. తర్వాత మేము అక్కడ నుంచి నానమ్మ ఇంటికి వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో ఎక్కడ పిక్నిక్కి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ మేము అప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం నానమ్మ ఇంట్లో కూర్చుని. తర్వాత అప్పుడప్పుడు అక్కడ లంచ్ చేసేవాళ్ళం, లేదంటే మా ఇంటికి వచ్చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి లంచ్ చేసేవాళ్ళం. నాగుల చవితి కోసం మా ఇంట్లో ఒక స్పెషల్ మెన్యూ ఉంటుందండి. లైక్ గుమ్మడికాయ నువ్వుల పప్పు కూర అని, జినుగుల కూర అని, చాలా చాలా డిఫరెంట్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక డిఫరెంట్ మెన్యూ ఉంటుంది. నేను నిజంగా మా మమ్మీని మిస్ చేస్తున్నాను ఈరోజు. మా మమ్మీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ చిమిలి, సలివిడి ఇవన్నీ సూపర్ యమ్మీ. నాకు గుర్తొచ్చేస్తున్నాయి అనమాట అన్ని. ఎంతైనా మమ్మీ దగ్గర ఉంటే ఆ మజాయే వేరు. మమ్మీ నేను ఎక్కువ మిస్ చేస్తున్నాను మమ్మీ. మెయిన్లీ నేను మన కంద దుంపలు అండ్ మన చిమిలి అండ్ గుమ్మడికాయ నువ్వుల పప్పు కూర నేను మిస్ చేస్తున్నాను. అండ్ జినుగుల కూర కూడా మిస్ చేస్తున్నాను. నేను వస్తాను కదా జనవరిలో, అప్పుడు నాకు ఇవన్నీ చేసి పెడదు కానీ ఓకేనా. మా మమ్మీ అయితే లిటరల్లీ నన్ను తిడుతుంది నేను లాస్ట్ 1 year నుంచి వైజాగ్ వెళ్ళలేదని. సో అదనమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా ఫేస్ అయితే చాలా డల్గా అయిపోయింది. సో నేను యూస్ చేస్తాను ఇప్పుడు ఒక స్క్రబ్ అనమాట. స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. కామా ఆయుర్వేద బ్రైటనింగ్ ఫేస్ స్క్రబ్ యూజ్ చేస్తాను. దాని తర్వాత నేను ఈ తైలం యూజ్ చేస్తాను. ఇదేంటి అంటే బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది నా స్కిన్కి. సో ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది బ్రైటనింగ్ ట్రీట్మెంట్. మీ స్కిన్ ఎక్కువ డల్గా ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా ఈ నల్పమాది తైలం స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ని మీరు కొంచెం డ్రాప్స్ చేతిలో తీసుకుని అప్లై చేయొచ్చు. ఫస్ట్ నేను స్క్రబ్ చేస్తాను, తర్వాత తైలం అప్లై చేస్తాను. దాని తర్వాత మీరు ఒక రెసిపీ చూస్తారు, అరటికాయ టమాటో అల్లం ముద్ద కూర అంటాం దాన్ని మేము. సో ఆ రెసిపీ చూడండి. దాని తర్వాత నేను ఈ నవంబర్ మొత్తాన్ని ప్లాన్ చేస్తాను. నేను నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో ఏమైనా వీడియో ఐడియాస్ సజెషన్స్ ఇవ్వమని అడిగాను. బోల్డ్ మంది కామెంట్ చేశాను. ఆల్మోస్ట్ 63 కామెంట్స్ వచ్చాయి. అందులో కొన్ని నేను చేయలేనండి. లైక్ నాకు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమంటున్నారు. అది పాసిబులా చెప్పండి? మీరే ఎలా అడుగుతున్నారు మీరు? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అలాంటివి కొన్ని చేయలేము, అవి వదిలేయండి. నన్ను కాదు, ఏ యూట్యూబర్ని అడగద్దు. సో కొన్ని చేయలేను, కానీ ఎంతవరకు నేను చేయగలను అంతవరకు చేస్తాను. అందులో ఫ్రూట్ సలాడ్ అని ఆ నేమ్ ఉన్న ఒకరు అడిగారు, అపార్ట్మెంట్స్ లోకి అండ్ ఇండివిజువల్ హౌస్ కి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి అని. మీరు నన్ను చాలా చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను నా లైఫ్ లో 20 years ఇండివిజువల్ హౌస్ లో ఉన్నాను. తర్వాత 10 years అపార్ట్మెంట్స్ లో ఉన్నాను. అది కూడా డిఫరెంట్ అపార్ట్మెంట్స్ లో. సో నేను మీకు కరెక్ట్ గా చెప్పగలుగుతాను అపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, ఇండివిజువల్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. చూకీగా చెప్పాలి అనుకుంటే, మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇండివిజువల్ హౌస్ చాలా మంచిదండి. మీరు రెంట్కి ఉండాలి అనుకుంటే అపార్ట్మెంట్స్ చాలా మంచిది. అపార్ట్మెంట్స్లో అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఏముండదు. లైక్ మోటర్ వేయాలని కానీ, సెక్యూరిటీ గురించి కానీ, కరెంట్ గురించి కానీ, వీటన్నిటి గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం మంచి అపార్ట్మెంట్లో అయితే మీకు పవర్ బ్యాకప్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ 24/7 ఉంటుంది. మీ హౌస్ హెల్పర్లు, మెయిన్గా హౌస్ హెల్పర్లు ఒకరు రాకపోతే అపార్ట్మెంట్లో బోల్డ్ మంది హౌస్ హెల్పర్లు వస్తారు కాబట్టి ఎవరో ఒకరిని పిలిచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ వీళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు. మనకి అపార్ట్మెంట్స్కి కొంతమంది మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు. సో మీ డైలీ వర్క్ అన్నది చాలా చాలా ఈజీ అయిపోతుంది. దాంతో పాటుగా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకి పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఈ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బాగా యూజ్ చేసుకోగలుగుతాం మనం అపార్ట్మెంట్స్లో ఉన్నట్టయితే. అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఇండివిజువల్ హౌస్ ప్రాపర్టీ రేట్స్ అయితే చాలా బాగా పెరుగుతాయి. అపార్ట్మెంట్స్ అన్నది డిప్రిషియేషన్ తప్ప ఎప్రిసియేషన్ ఉండదు. ఇండివిజువల్ హౌస్ అనేది ఎప్రిషియేషన్ అవుతుంది, మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. బట్ అక్కడ ఉండే కాన్స్ ఏంటి అంటే ప్రతిదీ మనమే చూసుకోవాలి. సెక్యూరిటీ వైజ్ కొంచెం తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. మనం వాటర్ అంటే మన ఓన్గా బోరింగ్ తవ్వించుకోవాలి. తర్వాత ఎలక్ట్రీషియన్ ఏమైనా పడేయి అంటే మనమే పిలుచుకోవాలి. అండ్ ఇవన్నీ క్రాన్స్ అనమాట. అండ్ నన్ను అడిగితే
కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇండివిజువల్ హౌస్ మంచిది, రెంట్కి ఉండాలి అనుకున్నప్పుడు అపార్ట్మెంట్స్ మంచివి. తర్వాత అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి, ప్రతి పర్సన్ టు పర్సన్ ఇవన్నవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో కొంతమందికి అపార్ట్మెంట్సే ఇష్టం, కొంతమందికి ఇండివిజువల్ హౌసెసే ఇష్టం. కానీ ఈ రోజుల్లో ఇండివిజువల్ హౌస్లు సిటీ మధ్యలో దొరకడం అన్నది చాలా చాలా కష్టమైపోయింది. 3 crore 4 crore అలా చెప్తున్నారు ఇండివిజువల్ చిన్న ఫ్లాట్ కూడా, చిన్న హౌస్ కూడా. సో అంత బడ్జెట్ లేనివో అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు గో ఫర్ అపార్ట్మెంట్స్లో కూడా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఎంత లేదన్నా 1.2 1.3 చెప్తున్నారు. సో మన బడ్జెట్ బట్టి, మన ఇష్టం బట్టి, మనం ఏ ఏజ్లో ఉన్నాము అన్నిటి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఇప్పుడు సాహిల్ కుషాల్ చిన్నపిల్లలు కాబట్టి నేను అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, కింద ఆడుకోవడానికి ఇంకొంచెం మంది పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. వీటన్నిటి కోసం నేను అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తానండి. అదే మనం కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చేసాము, లైక్ మన పిల్లలు కొంచెం కాలేజీకి వెళ్ళిపోయారు, ఆ టైంలో మనం ఇండివిజువల్ హౌస్లో ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం ఓన్గా మొక్కలు పెంచుకోవచ్చు, చెట్లు పెంచుకోవచ్చు, అలా అనిపిస్తుంది నాకు. లైక్ ఇది మాత్రం కంప్లీట్లీ పర్సన్ టు పర్సన్ చాయిస్ మారిపోతుంది. మన బడ్జెట్ బట్టి, మనం ఉంటున్న సిటీ బట్టి, అన్నిటి బట్టి మారిపోతుంటుంది అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను చూకీగా చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇప్పుడు ఒక రెసిపీ వస్తుంది, చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నేను అన్నం పెట్టేశాను, పప్పు పెట్టేశాను, తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. ఇది ఒక ముద్ద కూర అంటామండి మేము. ఇదేంటి అంటే మనం కార్తీక మాసంలో ఆనియన్స్ తినాం కదా, అలాంటి టైంలో ఇలాంటి కర్రీస్ చేసుకుంటే ఫ్లేవర్ఫుల్గాను ఉంటాయి, టేస్టీగాను ఉంటాయి అన్నమాట. నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లోని ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటాను. చాలామందికి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం ఇష్టం ఉండదు, వాళ్ళు వేరే చిన్న గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తానండి, 1 విజిల్. ఇందులో నేను బెండకాయలు యూజ్ చేశాను కదా, బెండకాయలు కాకుండా దొండకాయలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది రెసిపీ. బెండకాయలు వేస్తే ఏంటి అంటే రెసిపీ కొంచెం జిగురు జిగురుగా వస్తుంది. ఆ జిగురునెస్ ఇష్టం లేని వాళ్ళకి దొండకాయలు వేసుకోండి బెండకాయల బదులు. సరేనా? నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను టమాటో, అల్లం, ఈ రెండింటిని మనం గ్రైండ్ చేద్దాం. ఇక్కడ ఒక టమాటో, దీనికి ఇంకో టమాటో పన్నీర్ కర్రీ చేస్తున్నాను దానికోసం అనమాట. అండ్ టమాటోని 4 ముక్కలు కట్ చేసుకుని, తర్వాత అల్లానికి క్లీన్ చేసి, తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటో ఈ మూడింటిని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే. ఇందాక మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్లోని ఈ పేస్ట్ వేసేస్తే కర్రీ అయిపోయింది. సూపర్ సింపుల్ అండి, కానీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంకొకటిలాగా కూడా చాలా బాగుంటుంది, లైక్ వంకాయలు, బంగాళదుంపలతో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకుందాం. ఇలా. తర్వాత మన వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయి ఎక్కువ విజిల్ పెట్టకండి, ముద్దగా అయిపోతది. జస్ట్ 1 విజిల్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇదిగో కుక్కర్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి ఉంటే ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఒక మూకుడు పెట్టుకోండి. ఒక కడాయి, దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి. దాంట్లోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసి కొంచెం ఆయిల్‌తో ఫ్రై చేస్తామనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన టేస్ట్ వస్తది. ఇందులో ఫస్ట్ నేను 2 యాలకులేసాను, లవంగాలేసాను. దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది కడాయి మొత్తం అంటేలా చేస్తుంది. సో, ఆ వెజిటబుల్స్ ఏసిన తర్వాత అవి అంటుకోకుండా ఉంటాయనమాట. వీటిని కొద్దిగా జస్ట్ 30, 40 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసేద్దాం. ఆ పేస్ట్‌లోనే ఇది మొత్తం కుక్ అవుతది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయితే అయిపోయినట్టే. సూపర్ సింపుల్. ఇది వెజిటబుల్ ముక్కలయిపోయినా పర్లేదండి. లైక్ అరటికాయ ముద్దగా అయిపోయినా పర్లేదు. ఈ కూర పేరే ముద్ద కూర కాబట్టి మీకు ఎంత మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉంటదనమాట. సూపర్ ఈజీ. ఇలాంటి రెసిపీని మీరెప్పుడైనా చూసారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇలా వంట చేస్తూ మధ్యలోనే నేను డైలీ బయోటిన్ తీసుకుంటున్నానండి. నేనిది ఇప్పుడు లైక్ లాస్ట్ 20 డేస్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశాను. బయోటిన్ అనమాట. ఫస్ట్ క్యాప్సూల్స్ తీసుకునేదాన్ని. క్యాప్సూల్స్ కన్నా ఇవి బావుందని నేను కొన్ని వీడియోస్‌లో చూస్తేను ఇవి చూసాననమాట. లైక్ 15, 20 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను మీకు ఫుల్ వీడియో అతి తొందరలోనే ఇస్తాననమాట. ఏంటి దీని టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. తాగడానికి ఎటువంటి అన్‌కంఫర్టబుల్ అలా ఏం లేదనమాట. ఇది తాగేసి మన కుకింగ్ కంప్లీట్ చేసేద్దాం. నేను ఇక టేస్ట్ చూస్తున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు ఏమైనా పడతదా అనేసి. అండ్ మీకు కలర్ రాలేదు అనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే ఆ కలర్ అనేది వస్తది. అదే మనం మంచి రెడ్ కలర్ టమాటోలు యాడ్ చేసామనుకోండి, మంచిగా కర్రీ టేస్టీగా వస్తది. చాలా చాలా బావుంటది. దొండకాయలు యాడ్ చేయండి. ఇంకా టేస్టీగా ఉంటది. దీంతో పాటు నేను పక్కన పన్నీర్ కూడా చేశాను. అది పన్నీర్ జస్ట్ నార్మల్ పన్నీర్ అనమాట. సో, ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బావుంది. అండ్ నేను వడ్డించేసుకుంటున్నాను నా కోసం. చాలా రోజుల నుంచి నేను ప్లేట్‌లో వడ్డించుకోవడం అన్నది మీకు చూపించలేదు. చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు. "ఏంటక్కా మీ థాలీని మేము మిస్ చేస్తున్నామని." సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ యూజువల్‌గా ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో అన్నం తీసుకున్నాను. దాంట్లో అరటికాయ తీసుకున్నాను. అండ్ పప్పు, అన్నం అన్నీ నార్మల్‌గానే. లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈ మంత్ నవంబర్ మంత్ ప్లాన్ చేయడం అన్నది స్టార్ట్ చేయాలి. ఏ వీడియోస్ లైవ్ అవ్వాలి, ఏ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, ఏ కొలాబరేషన్స్ ఏంటున్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి, అన్నీ చేయాలి. నాకేదైనా మంచి ప్లానర్ కొంచెం సజెస్ట్ చేయరా? మీ ఎవరికైనా తెలిస్తే బడ్జెట్ 1000, 1500 లోపే అండి. అంతకన్నా ఎక్కువ పెట్టబుద్దేయలేదు. నేను 2019 మొత్తం ఈ లారసా ప్లానర్ యూజ్ చేశాను. చాలా చాలా బావుంటది లారసా ప్లానర్. క్వాలిటీ వైజ్ చాలా చాలా బావుంటది. ఎనకాతల స్టిక్కర్లు ఉంటాయి. అన్నీ బావుంటాయి. ఇలాంటి ఒక మంచి ప్లానర్‌ని సజెస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ లారసా ప్లానర్‌లో ఫస్ట్ ఇలా క్యాలెండర్ కూడా ఉంటది. లాస్ట్‌కి ఏమంటారంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా! మీరు ఏదైనా ఇంపార్టెంట్ డేకి మనం స్టిక్కర్స్ మార్క్ చేసుకోవచ్చు. అన్నీ మార్క్ చేసుకోవచ్చు. ఈ మంత్ 16 సంథింగ్ స్పెషల్ ఉందండి. అందుకే నేను అక్కడ ఒక స్టిక్కర్ యాడ్ చేశాను. అండ్ వెడ్నెస్‌డేస్‌లో కొంచెం స్పెషల్ చేయడానికి ఉంది. అక్కడ కొన్ని స్టిక్కర్స్ యాడ్ చేశాను. తర్వాత వీటన్నిటిని రాస్తాను. అన్నీ చేస్తాను. ఇది ఒక గంట పడతదనమాట నాకు. ఫిల్ చేయడానికి, ఈ మంత్లీ ప్లానర్ ఫిల్ చేయడానికి. డే వైస్ అయితే నేను ముందు రోజు చేస్తాను. కానీ ఈ ఫస్ట్ మంత్ క్యాలెండర్ ఉంటుంది కదా! దీంట్లోనే ఎక్కడిదక్కడ
సపోజ్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయి, లేదా కొన్ని వీడియోస్ అదే రోజు లైవ్ అవ్వాలని ఉంటుంది, అవి చేస్తాను. లేదంటే చూడండి ఇప్పుడు పీటీఎమ్స్ ఉంటాయి, వాటిల్ని మార్క్ చేస్తాను. జస్ట్ ఒక గుర్తుండడానికి. చాలామంది ఎలక్ట్రానిక్ క్యాలెండర్స్ యూజ్ చేస్తారు. లైక్ గూగుల్ క్యాలెండర్స్ ఇవన్నీ. బట్ గూగుల్ క్యాలెండర్స్ కన్నా నాకు ఈ ఫిజికల్ క్యాలెండర్సే నచ్చుతాయన్నమాట. సో, ఇది నేను చేస్తాను. తర్వాత ఇందాకల నేను యూజ్ చేసిన కామా ఆయుర్వేద బ్రైటనింగ్ ఫేస్ స్క్రబ్‌ది అండ్ థైలంది రెండిటిది లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. పర్పుల్.కామ్‌లోనే మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద దివాళీ సేల్ రన్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, మీరు కనుక ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే తప్పకుండా పర్పుల్.కామ్ ఒక్కసారి విజిట్ చేయండి. సో, మీకు మంచి మంచి డీల్స్‌లోనే మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఎక్కడ కొన్నా కూడా 4 వెబ్‌సైట్‌ల్లో చూసి ఎక్కడ మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుతుందో అక్కడ పర్చేజ్ చేయడంలోనే మన స్మార్ట్‌నెస్ ఉంది కదా! సో, ఈ .కామ్ కూడా తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి వీడియోస్‌లోని లింక్స్ అనేవి నేను ఆ వీడియోలో యూజ్ చేసిన లింక్స్ అన్నీ నేను ఇస్తూనే ఉంటాను. సో, హెల్ప్‌ఫుల్ అవుతదనుకుంటున్నాను. ఏమైనా కొనాలి అనుకుంటే సేల్ టైమ్‌లో పర్చేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచిది. ఓకేనా? దాని తర్వాత హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్, ఛానెల్‌ని సబ్స్క్రైబ్. మరొక వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్‌లోనే చాలామంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చండి. మీ రెఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రొడక్ట్స్‌లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దానిది నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు యూజ్ చేయండి. మీ రిఫరల్ కోడ్‌ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో, మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్‌డే మీ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.